వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా మోమినిపేట్ మండలం ఎన్కతలైన గ్రామంలో ఉన్నాం. అయితే మనం చూస్తున్నాం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఒక వారం 10 రోజులు అవుతుంది. చాలామంది ఏమంటారంటే గవర్నమెంట్ టీచర్లు బడిబాట కార్యక్రమం పోయినప్పుడు మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి అని టీచర్లు అడిగితే గవర్నమెంట్ టీచర్ల పిల్లల్నేమో ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తారు, మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించాలని చాలామంది పేరెంట్స్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నించిన సంబంధించిన వీడియోలు కూడా మనం చాలా సోషల్ మీడియాలో చూసి ఉంటాం. కానీ ఈ వికారాబాద్ జిల్లా మోమినిపేట్ మండలం ఎన్కతల గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉంటుంది కదా, ఆ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఆయన పిల్లల్ని కూడా ఇదే పాఠశాలలో జరిపించి అందరి పిల్లలతో పాటు ఆయన పిల్లలకు కూడా పాఠాలు చెప్తున్నారు. మనం ఈరోజు ఆయనతో మాట్లాడదాం. ఆయన దగ్గర ఉన్నాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేశారు? అంటే మనము బడిబాట కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నామంటే, మా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుంది, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నాం, అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నాం. మా పాఠశాలలోనే మీరు చదువుకోవాలనేది చెప్తున్నాం అన్నమాట. అయితే కానీ మనం చెప్పినప్పుడు అక్కడ నుంచి ఏమవుతుందంటే, మరి మీ దగ్గర నాణ్యమైన విద్య ఉంది, అంతా ఉంది, మరి మీ పిల్లల్ని ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వేస్తున్నారు అనేది ఒకటి క్వశ్చన్ వస్తుంది అనమాట. అప్పుడు మేమేం చేసినామంటే, ఇక ఇలా అవుతే బాగాలేదని, మన స్కూల్ అనేది డెవలప్ కావాలి, మన నాణ్యమైన విద్య అనేది తెలియాలంటే మన పిల్లల్ని చేర్చుకున్నప్పుడే మన యొక్క వాల్యూ అనేది తెలుస్తుందని చెప్పి మా ఇద్దరు పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్కి పంపించలేకనా లేకుంటే స్కూల్ని డెవలప్ చేయడానికా? మీ ఉద్దేశం ఏంటి అసలు? మా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది. వాస్తవానికి కూడా మంచి మంచి బీఎస్సీ బీఎడ్ చేసిన మరి వెల్ క్వాలిఫైడ్గా ఉన్న ఉపాధ్యాయులం ఉన్నాం. ఉన్నప్పుడు మన పాఠశాలను నమ్మట్లేరు. అంటే గ్రామాలలో ఎట్లయితుందంటే, ప్రభుత్వ పాఠశాల అంటే ఎట్లయిపోయిందంటే చీప్గా, అంటే ప్రభుత్వ పాఠశాలను ఆ స్కూల్కి పంపిస్తున్నాం అనేటట్టు అయింది. అంటే దాన్ని మనం తీసివేయాలా. అంటే ప్రజెంట్ అయితే మనకు అన్ని వసతులు ఉండి అన్ని ఉపాధ్యాయులు ఉన్నా రావట్లేరు కాబట్టి మనం అది తీసేయాలంటే మన పిల్లల్ని వేసుకున్నప్పుడే ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. అంటే ఉపాధ్యాయుడు వేసిండంటే, సార్ వేసిండంటే సరే ఈ స్కూల్ బాగానే ఉంది అని ఒక నమ్మకం కలగాలని నేను వేయడం జరిగింది. ఈ ప్రాథమిక పాఠశాలలో మీ పిల్లల్ని వేసిన తర్వాత ఇక్కడ ఈ లోకల్ ఉండే ఎన్కతల గ్రామం నుంచి ఉన్న అడ్మిషన్స్ పెరిగినాయా? వాస్తవానికి 15 అడ్మిషన్స్ వచ్చినాయి ఇప్పటివరకు. అయితే మనం ఎప్పుడైతే పిల్లల్ని వేయడం జరిగిందో, అయితే యాక్చువల్లీ మేము లాస్ట్ అకాడమిక్ ఇయర్ మేము యాన్యువల్ డే చేయడం జరిగింది. అంటే పెద్దగా గ్రాండ్గా ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా ఇదే ఫ్రీ ఈ ఖాళీ ఏరియాలో పెద్ద యాన్యువల్ డే చేయడం ఈవినింగ్ టైంలో. ఆ యాన్యువల్ డే చేసినప్పుడే విలేజ్లో కొంచెం అవేర్నెస్ రావడం జరిగింది. అరే గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బాగున్నట్టున్నాయి, బాగా చేశారని. తర్వాత ఏం చేసామంటే సమ్మర్ క్యాంప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డిఓ మేడం గారు కూడా వచ్చారు. ఆ సమ్మర్ క్యాంప్ తర్వాత వాళ్ళకు కొంచెం అవేర్నెస్ వచ్చింది, అరే ప్రభుత్వ పాఠశాల ఇక్కడ కూడా బాగుందని. నాకు ఫీల్డ్లో బడిబాటలు వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అనేది అనలేరు కానీ నాకే అనిపించింది అనమాట. అంటే నేను ప్రతి ఇంటికి పోతున్నాను, నా దగ్గర టీచర్స్ బాగున్నారు, మేము బాగా చెప్తున్నాం అంటున్నాం, కానీ నా పిల్లలే లేరు కదా అనేది నాకే క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నాది నేను చెప్పుకుంటున్నాను కానీ నా పిల్లల్ని వేసినప్పుడే కరెక్ట్ అవుతుందని నేను వేసిన తర్వాత ఈ వార్త అనేది ప్రజల్లో వెళ్ళిపోయినాక ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కొందరు మాకు పేరెంట్స్ వచ్చి కలిసి, సార్ మేము బుక్స్ తీసుకున్నాము ప్రైవేట్ స్కూల్లో, కొంచెం ఫీజు కట్టినాం కాబట్టి వేయలేకపోతున్నాం, తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మీ దగ్గరనే వేస్తాము అని ఇప్పటికైతే కొందరు ఆల్రెడీ 15 మంది పిల్లలు వేసారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంపల్సరీ స్ట్రెంత్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు సాధారణంగా పోటీ ప్రపంచంతో మనం పోటీ పడి చదువుకోవాలని పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకు ఇంగ్లీష్ ఉండాలి, సిబిఎస్ఈ సిలబస్ అంటారు, ఇంకా ఐసిఎస్ఈ అంటారు. ఇట్లాంటి పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద సిలబస్, ఇట్లాంటి ప్రైవేట్ స్కూళ్ళు చదివితేనే పోటీ ప్రపంచంతో వీళ్ళు పోటీ పడతారు విద్యార్థులు. అన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో కనీసం ఇంగ్లీష్ మీడియం కూడా ఉండదు కొన్ని చోట్ల. ఆ ఇంగ్లీష్ మీడియం లేకుండా ఇప్పుడు ఈ స్టేట్ సిలబస్తో ఇప్పుడు మామూలు అరకొర వసతులతో వాళ్ళు పోటీకి పడతారని మీరు అనుకుంటున్నారా? ఎస్ సార్, పోటీ పడతారు సార్. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. ఒక తెలుగు సబ్జెక్టు తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్ మీడియం ఉండడం జరిగింది. దాంతోపాటు మనకేం చేసిండ్రంటే ఒకటి FLN అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్, ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే మినిమం కాంపిటెన్సీస్, అంటే ఒక విద్యార్థి అనేవాడు తెలుగులో కానీ చదవడం, తర్వాత రాయడం మరియు
తెలుగు ఇంగ్లీష్లో, అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలు మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి చతుర్విధ ప్రక్రియలు రావాలనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దానివల్ల పిల్లల్లో చాలా ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా దగ్గర కూడా ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడం జరుగుతుంది అనమాట. మేము కూడా ఇంగ్లీష్ మీడియం టీచ్ చేస్తాం. మనది కూడా ఈక్వల్ టు సిబిఎస్ఈ బుక్స్ లాగానే మార్పు చేయడం జరిగింది సిసిఈ విధానం వచ్చిన తర్వాత. కాబట్టి మన పిల్లలు కూడా 100% దానికి ఈక్వల్గా వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కానీ లేకుంటే మీలాంటి టీచర్లకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మాట చెప్తారుగా, ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే సార్, నేను కూడా ఒక 1-2 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో కూడా వేసి చూశాను పిల్లల్ని. ఎప్పుడైనా అక్కడ ఏమవుతుందంటే మనము కరెక్ట్గా గవర్నమెంట్ టీచర్స్ మనం వెల్ క్వాలిఫైడ్, వాస్తవానికి కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి మనం ఈ హోదాలో ఉన్నాం. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చెప్పే వాళ్ళు కూడా ఎప్పుడు ఏం ఆలోచిస్తారు, గవర్నమెంట్ జాబ్ రావాలని అనుకుంటారు. మరి ఈ జాబ్ రాని వాళ్ళే అక్కడ ఉన్నారు. మరి అన్నప్పుడు మరి వాళ్ళతో మనం ఈక్వల్ కాం కదా, మనం ఇంకెక్కువే ఉంటాం. కాబట్టి మేము 100% మాకు మేము న్యాయం చేసుకున్నప్పుడు 100% మేము ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా పోటీగా వెళ్ళగలుగుతాం. కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్పేది, మరియు గ్రామస్తులకు కానీ తల్లిదండ్రులకు కానీ యువకులకు కానీ చెప్పేది ఒకటే, మన ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందుతుంది. మనమందరం వచ్చినప్పుడు అదే పాఠశాల చదువుతున్నప్పుడు విద్యార్థులు పెరిగినప్పుడు టీచర్లు పెరుగుతారు, టీచర్లు పెరిగినప్పుడు వసతులు పెరుగుతాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని వసతులు వస్తాయి, టీచర్స్ వస్తారు. కాబట్టి మనం ఏమైపోతుందంటే ప్రజెంట్గా పక్క పిల్లోడిని ప్రైవేట్ వేసిండని ఇంకొకరు వేస్తున్నారు. అంటే పోటీతో వెళ్తున్నారు తప్ప సాయంత్రం వచ్చాక కనీసం వాడు ఏం చదువుతున్నాడు అనేది చూస్తలేరు. కాబట్టి మీరు చూడండి, మీరు వేసి చూడండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలో వేసి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మార్పు చూడండి, 100% మార్పు ఉంటుంది. ఇప్పుడు మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు సార్? విద్యార్థుల స్ట్రెంత్ ఎంత ఉన్నారు? టీచర్లు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి? విద్యార్థి ప్రజెంట్ అయితే మా దగ్గర 60 ఉంది సార్. మేము టీచర్లు 3 ఉన్నాము. యాక్చువల్లీ ఒక పోస్ట్ వేకెంట్ ఉంది. వసతుల పరంగా చూస్తే మరి మాకు యాక్చువల్లీ 3 రూమ్సే ఉన్నాయి, ఒకటే టాయిలెట్ ఉంది. వసతులు అనేది మేము స్టెప్ బై స్టెప్, కాంపౌండ్ వాల్ కూడా లేదు మాకు. యాక్చువల్లీ అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. టాయిలెట్ కూడా ఒకటే ఉంది, అది కూడా జస్ట్ ఐరన్ డబ్బా టాయిలెట్ మాత్రమే ఉంది. కానీ ఆ వసతులను కూడా మేము విలేజ్ హెడ్స్ని అడగడం జరిగింది. వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు చేపిస్తామని చెప్పారు, టాయిలెట్ కూడా చేస్తామన్నారు, ఒక ఎక్స్ట్రా రూమ్ కూడా చేస్తామన్నారు. సమ్మర్ క్యాంప్ ఎండింగ్ క్లోజింగ్ టైంలో డిఓ మేడం కూడా రావడం జరిగింది. మీరు స్ట్రెంథెన్ చేయండి, 100% ఫెసిలిటీస్ కానీ టీచర్స్ని కానీ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి గవర్నమెంట్ టీచర్ పిల్లలతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటున్నారు, ఈ స్కూల్లో చదవడం పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి మాట్లాడదాం. నీ పేరు ఏం పేరు? సానియా. లాస్ట్ ఇయర్ ఎక్కడ చదువుకున్నావు? రావ్ స్కూల్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్కి పంపించట్లేదా మీ డాడీ? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మా డాడీ అయితే అందించి. నీకు ఏ స్కూల్ బాగా నచ్చింది? గవర్నమెంట్ స్కూలా, ఇంతకుముందు చదువుకున్న ప్రైవేట్ స్కూలా? ఈ స్కూల్. ఈ స్కూలేనా? ఇక్కడ పాఠాలు బాగా చెప్తున్నారా టీచర్? ఇంటికి పోయిన తర్వాత హోంవర్క్ చేస్తావా? చేస్తా. నీ పేరేం పేరు పాప? అశ్విత. పోయిన సంవత్సరం ఎక్కడ చదువుకున్నావు? ప్రైవేట్. ప్రైవేట్ స్కూల్. స్కూల్ పేరు ఏం పేరు? ప్రైవేట్ స్కూల్ పేరు రావ్ స్కూల్. రౌజ్. అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుందని చెప్పన్నా మీ డాడీ? నేనే చెప్తాను. నిజంగా బాగుందా? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టలేక మీ డాడీ ఇక్కడ పడేసిందని మీ ఫ్రెండ్స్ చెప్పి నిజమేనా? కాదు. కాదా? ఫీజు ఎంత ఉండే ప్రైవేట్ స్కూల్లో నీకు తెలుసు? నీకు ఐడియా ఉందేమన్నా? లేదు. ఇక్కడ బాగా చదువుతున్నావు మళ్ళీ? అందరు టీచర్లు బాగా చెప్తున్నారా? ఎస్. పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు పాప? డాక్టర్. సార్ వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తున్నారా? మీ ఫ్రెండ్స్ అయ్యారా ఇక్కడ ఎవరన్నా? అయ్యారా? బాగున్నారా అంత ఇక్కడ? ఎస్. మీ క్లాస్లో ఫస్ట్ ఎవరు? చందన. మొత్తానికి ఒక టీచరు తన నుంచే మార్పు మొదలుపెట్టారు. తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసి గవర్నమెంట్ స్కూల్లో తన పిల్లలతో పాటు పేద విద్యార్థులకు విద్య చెప్తూ ఒక మార్పుకైతే శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, ఎన్కతల, వికారాబాద్ జిల్లా.